జ్యోతిష శాస్త్రం అనేది అసలు శాస్త్రీయమైన, దీన్ని మనం ఏ విధంగా విశ్వసించవచ్చు అంటారు? తత్రార్కౌ చంద్ర సాక్షిణో అన్నాడు. మరి ఈ జ్యోతిష్ శాస్త్రానికి ఎవరు ఉదాహరణ అంటే సూర్య చంద్రులే సాక్ష్యం. కొన్ని సమస్యలకి ఇలా దోష పరిహారాలు ఉన్న వాటికి మనం వాటికి శాంతి పూజ చేయించుకోవాలి అని కొంతమంది చెప్తుంటారు. అసలు శాంతి పూజ అంటే ఏంటి? దేవుడికి శాంతి చేయాలి, అసలు దాని పరిహారం ఏ విధంగా ఉంటుంది? తచ్చాంతి ఔషధైర్దానై జపహోమ సురార్చనై అన్నాడు. గాలిలో దీపం పెట్టి దేవుడు అనేటువంటి కాలం కాదు కదా. మనం ప్రకృతిలో ఉన్నప్పుడు ఇటు ప్రకృతి ధర్మాన్ని అటు పరమాత్మ ధర్మాన్ని రెండింటినీ నమ్మాలి కనుక మొట్టమొదట తచ్చాంతి ఔషధై. ఏ దేవాలయానికి వెళ్ళినా సరే దేవుని దర్శనం నుంచి మొదలు పెడితే ప్రసాదం, ప్రతి దానికి టికెట్ పెడుతున్నారు. అసలు ఈ ధర్మమే అనుకోవచ్చు అంటారు. మొట్టమొదట ఒక బోర్డు కనిపిస్తుంది, దేవాదాయ ధర్మాదాయం. అంటే దేవాలయానికి ఆదాయం, ధర్మము పేరు మీద ఆదాయం, అంతే. చాలా మంది మహాకుంభమేళకు వెళ్లి పుణ్య స్నానాలు ఆచరించి వచ్చారు. అయితే 144 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ కుంభమేళలో స్నానం ఆచరిస్తే పుణ్య ఫలితం లభిస్తుంది అని అంటారు. మరి త్రివేణి సంగమంలో మామూలు సమయంలో పుణ్య స్నానాలు ఆచరిస్తే మహాకుంభమేళలో ఆచరించిన స్నానానికి ఉన్న ఫలితం ఈ మామూలుగా చేస్తే ఆ ఫలితం దక్కదంటారా? అంటే కుంభమేళాలో స్నానము ఘటించని వాళ్ళు రేపు వెళ్ళొచ్చు, ఇవా రోజు వెళ్ళొచ్చు, ఎల్లుండి వెళ్ళొచ్చు. కనుక ఎప్పుడు పోయినా కూడా త్రివేణి సంగమ పవిత్ర భూమి కనుక ఇటువంటి త్రివేణి సంగమ పవిత్ర భూమి అయినటువంటిది మన భారతావరే పవిత్రం, మన భూమి పవిత్రం, గాలి పవిత్రం, నీరు పవిత్రం, ఇవన్నీ పవిత్రమైనవే, పంచభూతాలు పవిత్రమైనవే.